ఓకే అండి. ఆహ్, ఇది వచ్చి రాంగ్ వచ్చింది. ఇది కాదు. ఇప్పుడు కనిపిస్తుందా? హలో! కనిపిస్తుందండి. కనిపిస్తుంది గదా! కనిపిస్తుంది. ఇవాళ తత్పురుష సమాసాలు చెప్పుకుందామండి. ఇవి 2 క్లాసుల్లో అయిపోతాయి. ఇవాల్టి క్లాస్‌లో మనము షష్ఠి వదిలేసి మిగతావన్నీ చెప్పుకుందాము. ఆల్రెడీ షష్ఠి వదిలేసి మిగతా మనం గురువుగారు చెప్పారు కాబట్టి కొంచెం క్విక్‌గా వెళదాం కానీ, ఫోకస్ ఏమిటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. తత్పురుష సమాసం అంటే 2 పదాలుంటాయండి. అవి నామవాచకాలయి ఉంటాయి. ఉత్తర పదం ఎప్పుడూ కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది. పూర్వ పదం ప్రథమా విభక్తి తప్ప మిగిలిన విభక్తుల్లో ఉంటుంది. ఇది ఫండమెంటల్ డిఫరెన్షియేషన్ తత్పురుష సమాసంలో. ఉత్తర పదము ప్రథమా విభక్తిలో ఉంటుంది. పూర్వ పదము ప్రథమా విభక్తి తప్ప మిగిలిన విభక్తుల్లో ఉంటాయి. ధనలక్ష్మి గారు. ఓకే. తత్పురుష సమాసం అధికార సూత్రం అండి. తత్పురుషః అనేది అధికార సూత్రం. ఇది శేషో బహిర్వ్రీహి అనే సూత్రం వరకు కూడా ఇవన్నీ కూడా తత్పురుషాలే. మనకి తర్వాత వచ్చే కర్మధారయ సూత్రాలు, ద్విగు కూడా అవన్నీ కూడా తత్పురుషులే ఉంటాయి. దిగు కూడా తత్పురుష సమాసంలో ఉంటుంది. తత్పురుషగా ఉంటుంది. తరువాత తత్పురుష 2 అయినట్లేదు. ఓకే. అవి ఇంకా చేయలేదు. స్క్రీన్ షాట్ కాదులెండి. ఇప్పుడు ఓకే. మీ దగ్గర అందరి స్లైడ్స్ ఉన్నాయి కదా! నేను పంపించినవి. ఇందులో ఏం చదువుతామంటే ఇవాళ మనం అన్ని తత్పురుషుల్లో కూడా మొదటి సూత్రం చదువుతాం. మొదటి సూత్రము తత్పురుషుకు సంబంధించిన సూత్రము. చాలా ప్రాముఖ్యమైన సూత్రము. మిగతావన్నీ కూడా సప్లిమెంటరీ సూత్రాలు. మొదటి సూత్రము ద్వితీయాలో ఏమంటే ద్వితీయ, శ్రిత, అతీత. మీరందరూ పుస్తకం ఉంటే పుస్తకం ముందు పెట్టుకోండి. లేకపోతే నా స్లైడ్ ఉంటే నా స్లైడ్ ముందు పెట్టుకోండి. ద్వితీయ, శ్రిత, అతీత, పతిత, గత, అత్యస్త, ప్రాప్త, ఆపన్నైః అనేది సూత్రం అండి. ఇందులో ద్వితీయ విభక్తి అంతమగు పదము శ్రిత ఎట్సెట్రా పదముల సుబంతములతో వికల్పంగా సమసిస్తుంది. వికల్పం ఇక్కడ కూడా. ఎందుకంటే మనం అన్ని కూడా విభాషా అధికార సూత్రం కింద ఉన్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ద్వితీయ అన్న పదము సూత్రంలో ప్రథమా నిర్దిష్టంగా ఉంది. ప్రథమా విభక్తిలో ఉంది. ఈ మిగిలిన పదాలు శ్రిత, అతీత, పతిత, గత, అత్యస్త, ప్రాప్త, ఆపన్నైః ఇవన్నీ కూడా తృతీయలో ఉన్నాయి. కాబట్టి ద్వితీయ అంతమైన పదము మనకి ఉపసర్జన సంజ్ఞతోటి పూర్వపదంగానే ఉంటుంది. ఉదాహరణకి కృష్ణం శ్రిత, కృష్ణ శ్రిత అయింది. మనకు తెలుసు ఆ స్టెప్స్ అన్నీ మనకు తెలుసు. కృష్ణం అంటే కృష్ణ, శ్రిత, సు. అక్కడి నుంచి మనం స్టెప్స్ అన్ని తీసుకుని వస్తే కృష్ణ శ్రిత అవుతుంది. దానిలో వార్తికము గ్రామాధీనం, ఉపసంఖ్యానం, గ్రామం గమి, గ్రామగమి అవుతుంది. ఇది ద్వితీయ అండి. తృతీయకు వస్తే నేను ఫస్ట్ అన్నీ కూడా ఆ సూత్రాలు చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ సూత్రం, పైన ప్రాముఖ్యంగా ఉన్న సూత్రము తత్పురుషుకు సంబంధించిన సూత్రం చెప్తాము. మిగతావన్నీ కూడా సప్లిమెంటరీ సూత్రాలు అవి. దీనికి అంతా లింక్ పెడతాను నేను. తృతీయ తత్కృతార్థేన గుణవచనేన, తృతీయ తత్కృత అర్థేన గుణవచనేన. అది ఇందులో తృతీయాంతముగు పదము యొక్క అర్థముచే ఏర్పడు గుణమును తెలియపరిచే పదముతో అర్థశబ్దంతోనూ సమసిస్తుంది. ఇందులో మిగతా వాటిలో ఈ మొత్తంలో కూడా ఈ తత్పురుష సమాసం సూత్రాలు అన్నింటిలో కూడా ద్వితీయ అంతము విభక్తి అంతముగు పదము, తృతీయ అంతముగు పదము, చతుర్థి విభక్తి అంత పదము, పంచమీ విభక్తి అంత పదము, తర్వాత షష్ఠీ అత్యంత విభక్తి అంత పదము, సప్తమీ విభక్తి అంత పదము అని వస్తాయి. అవి సుబంతాలతో వికల్పంగా సమసిస్తాయి. ఇందులో ఒక్కదానిలో మాత్రం తృతీయలో మాత్రం తృతీయ అంతముగు పదం యొక్క అర్థంతో కూడా
తృతీయాంతమే కాకుండా తృతీయ విభక్తి అంతం యొక్క పదం యొక్క అర్థంతో కూడా ఏర్పడే గుణాన్ని తెలియజేసేదంతో అవుతుంది ఇందులో. ఇది ఒక్కటే మైనర్ డిఫరెన్స్ ఇందులో. ఇక్కడ కూడా తృతీయ అనేది మనకు ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి శంకులయ ఖండ అన్నప్పుడు శంకులయ అనేది సూత్రంలో ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి ఆ శంకులకి మనకి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వ నిపాతంలోనే ఆల్రెడీ ఉంది కాబట్టి పూర్వ నిపాతం అక్కడే ఉంది, పూర్వంలో ఉంది కాబట్టి అది మారటం లేదు అందులో. శంకులయ ఖండ. ఇందులో తేడా ఏమిటంటే మిగతా వాటికి దీనికి తత్కృత అర్ధేన అన్నారు. అంటే తత్కృత అంటే శంకుల అంటే కత్తెర చేత చేయబడే పని చేత ఖండించబడినది శంకులయ ఖండ. తత్కృత శంకుల యొక్క కృత, శంకుల చేసినటువంటి అర్థంలో ఆ చేసినటువంటి పని గురించి చెప్తున్నాడు అక్కడ. శంకులయ ఖండ, శంకుల ఖండ. శంకులయ అంటే శంకుల ప్లస్ టా, ఇది తృతీయ కదా, టా వస్తుంది. ఖండ సు, ఇక్కడి నుంచి మనం శంకుల ఖండ సాధించుకుంటాం. అక్ష్ణా కానహ ఉందనుకోండి, అక్ష్ణా కానహలో ఈ తృతీయ తత్పురుష రాదు. ఎందుకని రాదంటే పైన తత్కృత అర్ధేన, అక్ష్ణ అనేది తృతీయలా ఉన్నా కూడా పైన సూత్రంలో ఏముంది, తత్కృత అర్ధేన ఉంది. అంటే అక్ష్ణ వల్ల, అది చేసిన పని వల్ల గుడ్డితనం రాలేదు, రోగాధికం వల్ల గుడ్డితనం వచ్చింది, కన్ను వల్ల రాలేదు. ఆ పదం ఇక్కడ మిస్సింగ్. తత్కృత అర్ధేన అనే దానిలో ఇది లేదు. అది శంకులకి ఏంటి, శంకుల కత్తెర చేసిన యొక్క పని వల్ల ఖండించబడినవాడు. ఇక్కడ కన్ను చేత గుడ్డివాడు కాలేదు, కన్ను చేసిన పని వల్ల గుడ్డివాడు కాలేదు. తత్కృత అర్ధేన అనేది ఇక్కడ మిస్ అవుతోంది. కాబట్టి ఇది ఇక్కడ తృతీయ తత్పురుష సమాసం రాదు. ఇది ఒక్కటే డిఫరెన్స్ మిగతా వాటితో పోలిస్తే. తృతీయ అందరు చూస్తున్నారా? హలో, ఓకే. తర్వాత చతుర్థి సూత్రం ఏంటంటే చతుర్థి తత్ అర్ధ బలి హిత సుఖ రక్షితై సూత్రం ఇది. ఈ సూత్రం ఏముంటుంది, చతుర్థి అంత పదము సుబంత పదము సమర్థముకు చతుర్థంతంతో అవుతుంది. అర్ధ బలి హిత సుఖ రక్షిత అనే పదములతో కూడా అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా గమనించండి, చతుర్థి అనే పదము సూత్రములో ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి చతుర్థంత పదము మనకు సమాసంలో పూర్వంగానే ఉంటుంది. ఎందుకంటే దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి అది పూర్వంగానే ఉంటుంది. ఉదాహరణకి యూపాయదారు అంటే దారు అంటే చెక్క. ఈ చెక్క తీసుకొస్తున్నారు, దేనికోసం తీసుకొస్తున్నారు? యూపాయ అంటే ధ్వజస్తంభం తయారు చేయడానికి చెక్క కర్ర అది తీసుకొస్తున్నారు అనమాట. ఆ చెక్క అనేది ప్రకృతి, ధ్వజస్తంభం అనేది వికృతి. చెక్కతోటి తయారు చేపింది ఇక్కడ, అది ప్రకృతిగా ఉంది, ఇది వికృతిగా ఉంది. ఈ భావం ఉండాలి. చతుర్థి విభక్తిలో ప్రకృతి వికృతి భావం ఉన్నప్పుడు ఇది అవుతుంది అనమాట. యూపాయ అంటే యూప 4.1 జ్ఞే, యూప జ్ఞే దారు సు. మనం అది స్టెప్స్ వైజ్ చేసుకుంటూ వస్తే యూపదారు అవుతుంది. మన స్టెప్స్ అన్ని స్టాండర్డ్ తెలుసు కదా మనకి. వాటితో పాటుగా మనకి అర్ధ బలి హిత సుఖ అవి కూడా వస్తాయి. ఇంకొకటి ఏమిటంటే ఇంకొక మధ్యలో వార్తకం ఒకటి ఇచ్చాడు. అర్ధేన నిత్య సమాస విశేష లింగతా చేతి వక్తవ్యం. అర్ధేన అర్ధముతోటి నిత్య సమాసం అవుతుంది. ఎలాగ నిత్య సమాసం అవుతుంది? విశేష లింగతా చేతి, విశేష లింగం, విశేష్యం యొక్క లింగము సమాసానికి కూడా వస్తుంది అంటున్నాడు. విశేష్యం ఏ లింగంలో ఉంటే సమాసానికి ఆ లింగం వస్తుంది. ఇక్కడ ఉదాహరణకి ద్విజార్ధ సూపహ అన్నాడు. ద్విజార్ధ సూపహ అంటే ఈ సూప అనేది విశేషం, ఇది ద్విజార్ధ పదంలో లేదు. ద్విజార్ధ అనేది మనకు సమాస పదం. ద్విజాయ అర్ధ అది మనకు సమాసం చేసుకోవడానికి రెండు పదాలు ఉన్నాయి. ఈ సూపహ అనేది ఈ సమాసంలో లేదు, కానీ ఈ ద్విజార్ధ అనే దాన్ని విశేషంతో చెప్తున్నాడు. సూపహ అనే దాంతో చెప్తున్నాడు. సూపహ అనేది విశేషం అవుతుంది. సూపహ పుంలింగంలో ఉంది కాబట్టి ద్విజార్ధ సమాసం కూడా పుంలింగంలో ద్విజార్ధ అవుతుంది. అదే స్త్రీలింగం అనుకోండి, ద్విజార్ధ వచ్చి యవగూహ అని స్త్రీ విశేషం వస్తే, స్త్రీలింగ విశేషం వస్తే అది స్త్రీ విశేషం అవుతుంది, ద్విజార్ధ అవుతుంది. నపుంసకలింగ విశేషం పయహ అని వస్తే అది నపుంసలింగం అవుతుంది, సమాసం నపుంసలింగంలోకి వస్తుంది. ఈ విశేష్యం అనేది మన వ్యస్త పదంలో లేదు, సమాస పదంలో లేదు, బయట ఉంది. కానీ ఈ విశేష్యము దీనికి సంబంధించింది కాబట్టి విశేష్యము ఏ లింగములో ఉంటే సమస్త పదము అదే లింగంలోకి వస్తుంది అనేది దీని అర్థం. ఇది నిత్య సమాసంగా ఉంటుంది అంటున్నాడు. సూపహ పుంలింగంలో ఉంది కాబట్టి ద్విజార్ధ అనేది పుంలింగంలో సమాసమైంది మనకి. తర్వాత ద్విజార్ధ యవగూహ,
యవగూహ అనేది స్త్రీలింగ విశేష్యం కాబట్టి ద్విజార్ధ అనేది స్త్రీలింగమైంది. తర్వాత ద్విజార్ధ పయః, పయః అనేది విశేష్యం కాబట్టి ద్విజార్ధం అయింది, నపుంసకలింగం అయింది. ఇది దీనికి వార్తికం. ఇది తర్వాత మన పైన చెప్పాడు అర్ధ బలి హిత సుఖ రక్షితై, అంటే ఆ పదములతో, అవి తృతీయలో ఉంటాయి. బలిహి ఉదాహరణ తీసుకుంటే భూతేభ్య బలిహి, ఇక్కడ ప్లూరల్లో ఉంది, బహువచనంలో ఉంది. భూతేభ్య, భూతేభ్యకి ఏమిటి? భూత భ్యాస్ భ్యస్ బలి సు, భూతేభ్య. ఇది మనం స్టాండర్డ్ ఫార్మాట్లో ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకొని సుప్పు లోపం చేసుకొని ఉపసర్జన సంజ్ఞ చేసుకొని పూర్వనిపాత చూసుకొని అక్కడి నుంచి సుబాధ కార్యాలు చేసుకుంటే మనకి భూత బలిహి అవుతుంది, భూత బలి అవుతుంది. అలాగే గోహితం, గోహితం అంటే ఆ పైన హితం అనే పదం ఉంది కదా, చతుర్థి అంత పదము హిత అనే పదముతో మనకి సమసిస్తే గో నే హిత సు అవుతుంది. గో అంటే ఇది గవేహితం, ఇది గవేహితం, ఇది గవేహితము. గవే అనేది చతుర్థిలో ఉంటుంది. గో నే హిత సు, అది సేమ్ స్టెప్స్ మనకి ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకొని తర్వాత ప్రాతిపదికను సుప్పు చేసుకొని ఉపసర్జన సంజ్ఞ చేసుకొని సుబాధి కార్యాలు చేసుకుంటే మనకి గోహితం అవుతుంది. అలాగే గోరక్షితం, గోరక్షితం అంటే గో భ్యాస్ రక్షిత సు. ఇక్కడ చతుర్థిలో ఉన్నాం. గవేహితం అవుతుంది. గోహితము గవేహితము మనకి విగ్రహవాక్యం అండి. గవేహితం, గవే అనేది 4.1లో ఉంది. గో ప్లస్ నే గవే అవుతుంది. భూతేభ్య చెప్పుకున్నాం, భూత భ్యస్ బలి ప్లస్ సు. గోరక్షితం అంటే గోభ్య, గోభ్య రక్షితం అంటే గో భ్యస్ రక్షిత సు, ఇది గోరక్షితం అవుతుంది. సమస్త పదము గోరక్షితము. తర్వాత గోహితము సమస్త పదము, విగ్రహ పదము గవేహితము. గోరక్షితంకి విగ్రహవాక్యము గోభ్య రక్షితం. బలి, భూత బలికి విగ్రహవాక్యం భూతేభ్య బలి. అలౌకిక విగ్రహం భూత భ్యస్ బలి ప్లస్. ఇవి మళ్ళీ స్టాండర్డ్గా మన ఇవి తెచ్చుకుంటాం, మనం సమస్త పదాన్ని సాధించుకుంటాం, అవన్నీ స్టాండర్డ్. ఇది చతుర్థి, దాని యొక్క చతుర్థి తత్పురుషం యొక్క ముఖ్యమైనటువంటి సూత్రం. తర్వాతది పంచమీ భయేన, పంచమీ భయేన సూత్రం అది చోరాత్ భయం, చోర భయం. ఈ చోరాత్ అనేది పంచమ్యంత పదము. పంచమ్యంత పదము సుబంతము భయ శబ్దముతో వికల్పంగా సమర్చించి తత్పురుషం అవుతుంది. చోరాత్ భయం, చోరాత్ అనేది పంచమీలో ఉంది. పైన సూత్రంలో పంచమి అనే పదము ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి చోరాత్ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి అది పూర్వంలోనే ఉంది కాబట్టి మనం సెపరేట్గా మళ్ళీ నిపాత చేసుకోవక్కర్లా. దీనికి చోరాత్ భయము మనకు విగ్రహవాక్యం అయితే, అలౌకిక విగ్రహం చోర న్యసి భయ సు. ఇక్కడి నుంచి మనం సూత్రం చెప్పుకుంటాం. ఈ అలౌకిక విగ్రహవాక్యం తర్వాత మనం ఫలాని సూత్రం చేత అని చెప్పుకోవాలి. చోరాత్ భయం విగ్రహవాక్యము, చోరాజ్ఞసి భయాసు అలౌకిక విగ్రహవాక్యము, పంచమీ భయేన అనే సూత్రం చేత మనకు అక్కడి నుంచి మిగతా ప్రాతిపదిక సంజ్ఞ తీసుకొని సుప్పులోపాలు చేసుకొని పూర్వనిపాతాలు చేసుకొని చివరికి చోర భయం అవుతుంది. అలాగే ఈ భయం అనే దానికి వార్తికంలో భయ, భీత, భీతి, భీభి అనేవి కూడా ఇచ్చాడు. వృకభీత, వృకభీతి, వృకభీహి, వృకాత్ భీత విగ్రహవాక్యము, వృకభీత సమస్త పదము, వృకాత్ భీతి విగ్రహవాక్యము, వృకభీతి సమస్త పదము, వృకాత్ భీహి విగ్రహవాక్యము, వృకభీహి సమస్త పదం. ఇది పంచమి విభక్తికి సంబంధించిన ఇంపార్టెంట్. షష్ఠి తత్పురుష సమాసంకి వస్తే షష్ఠి అనేది సూత్రము. షష్ఠ్యంత పదము సమర్థమగు సుబంతంతో సమర్థిస్తుంది. రాజ్ఞః పురుషః రాజపురుషః, రాజ్ఞః పురుషః రాజ, అది రాజ్ఞః పురుషః అనేది విగ్రహవాక్యము. రాజ జ్ఞస్ పురుష ప్లస్ అలౌకిక విగ్రహవాక్యము. దాన్ని మనం అన్ని స్టెప్స్ అన్ని వేసుకుంటూ పోతే రాజపురుషః అవుతుంది. తర్వాత సప్తమి, సప్తమి షౌండైహి
అనేది సూత్రం. సప్తమి షౌండైహి. అక్షేషు షౌండః. అక్షేషు అంటే పాచికలలో, పాచికలు వేయడంలో. షౌండః అంటే నిపుణుడు అని అర్థం. అక్షేషు, అక్షేషు సప్తమిలో ఉంది. షౌండః సప్తమి పైన సూత్రంలో ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి అక్ష శబ్దము మనకి ప్రథమా నిర్దిష్టం అవుతుంది. అది ఉపసర్జన సంజ్ఞ అవుతుంది. పూర్వంలోనే ఉంది కాబట్టి మనం దాని గురించి మళ్ళీ మార్చక్కర్లేదు, పూర్వంలోనే ఉంటుంది అది. ఎందుకని? సప్తమి అనే ప్రథమా నిర్దిష్టమైన పదము సూత్రంలో ఉంది. అక్ష అనేది సప్తమి కాబట్టి ఇది ప్రథమా నిర్దిష్టము, అక్కడే ఉంటుంది. అక్షేషు షౌండః విగ్రహవాక్యము. అక్ష సుప్ సౌండ సు ఇది అలౌకిక విగ్రహవాక్యము. మనం స్టెప్స్ రాసుకున్నప్పుడు ఏం రాసుకుంటాం? మన గురువు గారు చెప్పారు, ఆనందకృష్ణ గారు చెప్పినప్పుడు విగ్రహవాక్యము అక్షేషు సౌండ, అక్షేషు ప్లస్ సౌండ. అలౌకిక విగ్రహవాక్యము అక్ష సుప్పు సౌండ ప్లస్, అప్పుడు సూత్రం రాయాలి. సప్తమి సౌండైహ అనే సూత్రం చేత తత్పురుష సమాసంలో అని చెప్పి రాసుకొని అక్కడి నుంచి స్టెప్స్ తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ప్రతి తత్పురుషకి కూడా ఒక ఇంపార్టెంట్ సూత్రము, దీనివల్ల తత్పురుషం అవుతున్నాయి. ద్వితీయ తత్పురుషం కానీ, తృతీయ తత్పురుషం కానీ, చతుర్థి కానీ, ఇవన్నీ కూడా. వీటన్నిటిలో కూడా ద్వితీయాంత పదము, ద్వితీయ విభక్తి అంత పదము వేరొక పదముతో సమసిస్తుంది. అది సుబంధం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన స్పెసిఫిక్ పదాలు కొన్ని ఇచ్చారు, వాటితో సమసిస్తాయని రాస్తుంది. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్మాట్. ద్వితీయాంత పదము ఫలానా దాంతో సమసిస్తుంది, తృతీయాంత పదము ఫలానా దాంతో సమసిస్తుంది, చతుర్థి అంత పదము విభక్తి అంత పదము ఫలానా దాంతో సమసిస్తుంది, పంచమి విభక్తి అంత పదము ఫలానా దాంతో సమసిస్తుంది, షష్ఠి విభక్తి అంత పదము ఫలానా దాంతో సమసిస్తుంది, సప్తమి విభక్తి అంత పదము ఫలానా దాంతో. ఇవన్నీ స్టాండర్డ్. ఒక తృతీయలో మాత్రము తత్కృతేన అని ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి తృతీయ తత్కృత అర్ధేన అన్నాడు. తత్కృత అర్ధేన అంటే ఆ పదంతో పాటు దాని కృత అర్థం కావాలి. అది చేసిన పనిని బట్టి, పని చేత అది జరుగుతోంది. శంకులయ ఖండః అన్నప్పుడు శంకుల కత్తెర చేసినటువంటి పని వల్ల ఆ గుణవచనము ఖండ అవుతుంది, ఖండః అవుతుంది. కానీ అక్ష్ణాకానః అన్నప్పుడు ఆ తత్కృతేన అర్థం రాలేదు. ఎందుకు రాలేదంటే కన్ను చేత గుడ్డివాడు కాలేదు, కన్ను చేసిన పని వల్ల గుడ్డివాడు కాలేదు, రోగము వల్ల గుడ్డివాడు, కన్నుకు వచ్చిన రోగం వల్ల గుడ్డివాడు అయ్యారు. అందుకని తత్కృతార్థేన అనేది కాండేనలో అన్వయించదు. అందుకని అక్కడ తృతీయ తత్పురుష సమాసం రాదు. ఇప్పుడు మనం ప్రతి తత్పురుషలో మొదటి ప్రాముఖ్యం కలిగిన సూత్రము, దానికి ఉదాహరణ, ఆ ఉదాహరణకి విగ్రహవాక్యము, అలౌకిక విగ్రహవాక్యము, సూత్రము ఎలాగ సమసిస్తోంది అని మనం స్టాండర్డ్ ఫార్మాట్లో చూసుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మీరు అది ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, అంటే అదే ఆ ద్వితీయ తత్పురుష విధించే సూత్రం అంటారా? అంటే మిగతా వాటికి కూడా అది రాయాలా? లేదు లేదు, మిగతా వాటికి రాయకూడదు. ఏ సూత్రానికి రాయకూడదు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తత్పురుష సమాసం అనేది ఈ సూత్రం తోటి మొదలవుతుంది. ఫస్ట్ ద్వితీయ తత్పురుష వీటితో మొదలవుతుంది. ఆ మిగతావి సప్లిమెంటరీ సూత్రాలు. అదే మీరు సప్లిమెంటరీ అన్నారు కదా, అందుకని అన్నిట్లో ఇది కూడా రాయాలేమో. రాయకూడదు, సప్లిమెంటరీగానే చూడాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా? అర్థమైంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇంతవరకు? ఎవరు ఊపట్టట్లేదు? లేవు సార్, గో హెడ్. ఓకే, ఇప్పుడు నేను పంపించిన స్లైడ్లో మీరు ద్వితీయ తత్పురుష తీయండి, టెక్స్ట్ బుక్లో తీయండి, లేకపోతే నా స్లైడ్లో చూడండి. ఇప్పుడు సప్లిమెంటరీ సూత్రాలు చూద్దాం మనం. ద్వితీయలో సప్లిమెంటరీ సూత్రాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, జస్ట్ 4 ఉన్నాయి. ఖట్వా క్షేపే అనే సూత్రము. ఖట్వా క్షేపే అనేది ఎక్కడొచ్చినా కూడా నింద గమ్యమానం అవుతుంది. మనకు ఖట్వా క్షేపే అనే పదము 3-4 చోట్ల వస్తుంది. మనకు వేరే వేరే విభక్తుల్లో కూడా వస్తాయి. ఎక్కడైనా క్షేపే అనే పదం వచ్చినప్పుడు అది నింద గమ్యమానం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఖట్వా ఏమండి? ఏమండి? స్వయం తేన అని కూడా ఉంది ముందు. సారీ, ఓకే, స్వయం తేన చెప్తాను, సారీ మర్చిపోయాను. దీని ముందుది స్వయం తేన. స్వయం అనే అవ్యయము, థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. స్వయం అనే అవ్యయము తేన అంటే తా ప్రత్యాంతంతో స్వయం కృతం అనే పదము
స్వయం కృతస్య అపత్యం అది విగ్రహవాక్యం. స్వయం అనే అవ్యయం తేన క్తా ప్రత్యయంతో ద్వితీయ తత్పురుషులో ఉంటుంది. ఇది ఇక్కడ అవ్యయం అవుతోంది, సమసిస్తోంది. దేనితోటి? క్తా ప్రత్యయాంతంతో. పైన మనం సూత్రంలో చెప్పుకున్నప్పుడు ఏమిటి అనుకున్నాము? ద్వితీయ విభక్తి అంత పదము ఫలాని శ్రిత అతీత అలాంటి పదములతో సమసించి ద్వితీయ తత్పురుష అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక అవ్యయము, స్వయం అనే అవ్యయము తేన క్తా ప్రత్యయాంతంతో సమసించి ద్వితీయ తత్పురుష అవుతుంది. స్వయం తేనాలో స్వయం అనే పదము ప్రథమా విభక్తిలో ఉంది, తేన అనేది క్తాంతం అనేది తృతీయ విభక్తిలో ఉంది. కాబట్టి స్వయము ప్రథమా విభక్తి నిర్దిష్టం కాబట్టి ఈ కింద అవ్యయం కూడా ప్రథమాలో ఉంది, ఉపసర్జన సంజ్ఞ అవుతుంది, పూర్వంలోనే ఉంది కాబట్టి దాన్ని మార్చుకోవక్కర్లేదు. స్వయం తేన సూత్రము. విగ్రహవాక్యం వచ్చేసి స్వయం కృతస్య అపత్యం, అంటే అపత్యం అంటే పిల్లలు. స్వయం కృతస్య, దీనికి స్వయం ప్లస్ కృతి ప్లస్ సు, ఈ కృత ప్లస్ సు స్వయం కృత అవుతుంది. తర్వాత మనం అమ్మాదేశం తెచ్చుకుంటాం. అక్కడ ఈ స్వయంకి ఆదివృద్ధి జరుగుతుంది. ఆదివృద్ధికి వేరే సూత్రం ఉంది, అది చివరిలో చెప్తాను, ఎక్కడో నోట్ చేసుకున్నాను. స్వయంకి ఆదివృద్ధి జరిగి స్వయం కృతం అవుతుంది. స్వయం కృతస్య అపత్యం విగ్రహవాక్యం. స్వయం కృతి సు అలౌకిక విగ్రహవాక్యం. స్వయం తేన అనే సూత్రము చేత ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకొని దానికి ఉపసర్జన సంజ్ఞ తెచ్చుకొని, ఉపసర్జన పూర్వంలో ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి సుప్లోపాలు చేసుకొని శుభాధికార్యాలు చేసుకొని స్వయం కృతం అనేది సాధించుకుంటాం. ఇక్కడ అదే ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఒక చెప్పండి. విషయం స్పష్టం చేయొచ్చా? చెప్పండి. ఇక్కడ స్వయం కృతి సమాసం. యాక్చువల్ గా స్వయం అనేది కాంతమైన దాంతో సమసించి స్వయం కృతి సమాసం వచ్చిన తర్వాత మనకి తేడా ఏం కనబడట్లేదు, సమాసం వచ్చిందా లేదా అనే సందేహం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత అపత్యార్థములో తద్దిత ప్రత్యయం చేర్చి మనకి ఇప్పుడు స్వయం కృతి అని ఏర్పడిన తర్వాత ఆ ఒకటే పదం అవుతుంది. సమాసం అయిన తర్వాత పదం అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ పక్కన ఏదన్నా తద్దిత ప్రత్యయం వచ్చింది, ఆ తద్దిత ప్రత్యయానికి ఏం లక్షణం ఉందంటే ఆది వృద్ధి చేస్తుంది. తద్దితే అచామాదేహాన్ని ఇక్కడ ఆది వృద్ధి చేస్తుంది అనమాట. ఆ ఆది వృద్ధి ఇప్పుడు ఈ సమాసం కాలేదనుకోండి, ఏమవ్వాలి? కృతి వేరుగా ఉండాలి, స్వయం వేరుగా ఉండాలి, అప్పుడు కృతిలో చెయ్యాలి. కానీ సమాసం అయిపోయింది, స్వయం కృతి ఒకటే పదమైంది కాబట్టి ఈ ఆది వృద్ధి స్వా దగ్గర వచ్చి స్వయం కృతి అవుతుంది అని మనకి స్పష్టత కోసం అపత్యార్థం చెప్తాడు. ఆ ముందుది సమాసం అన్నమాట. స్వయం కృతి అనేది సమాసము. తర్వాత అపత్యార్థంలో ఇది తీసుకొస్తాం. స్వయం కృత చెప్పేసి స్వయం కృతి ఈ అనే ప్రత్యయం వస్తుంది. అక్కడ ఈ మూలన ఈ కృత దగ్గర ఈగా మారుతుంది. లేని పక్షంలో ఎలా వస్తుంది? ఇప్పుడు సమాసం కాలేదు, స్వయం వేరే పదము, కృత వేరే పదము, అప్పుడు ఏమవుతుంది? ఈ వచ్చినప్పుడు కృకి ఆది వృద్ధి రావాలి. దాని పక్కన ఉన్న పదం ఏంటి? కృత అనేది ఆ పదం సమాసం కాలేదు అనుకున్నప్పుడు అప్పుడు మనకి కార్తి అంటే ఆ కృకి ఆది వృద్ధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వృద్ధి వచ్చినప్పుడు రుకారానికి కార్ వస్తుంది. కార్ వచ్చి ఈ పక్కన కృత్ ఉంటుంది కదా, అంటే అక్కడ దానికి ఇది పోతుందిలేండి, అకారం పోతుంది. కృత్తులో అకారం పోయి కృత్ మిగులుతుంది. ఆ అకారానికి అంటే అనే దీంతో పోతుంది. అప్పుడు ఈ ఇకారం ఈలో ఉన్న ఇకారం ఏదైతే ఉందో దానికి యాడ్ అవుతుందో అప్పుడు స్వయం కార్తి రావాలి. కానీ అలా కాదు, సమాసం ఏర్పడింది, మీకు రూపంలో తేడా ఏం కనపడకపోయినాను, స్వయంగానే కనిపిస్తుంది, కృతగానే కనిపిస్తుంది. ఆ మొత్తం సమాసం అయిందా లేదా అంటే సమాసం అయింది, అది సమస్త పదము, అదంతా ఒకటే పదము అని మన స్పష్టత కోసం అపత్యార్థం ఇంకొకటి చెప్పి అక్కడ చూడండి ఇప్పుడు ఒకటే పదం అయింది కాబట్టి ఆది వృద్ధి ఎక్కడ రావాలి అంటే సా దగ్గర రావాలి, కృ దగ్గర కాదు. కృ దగ్గర వచ్చిందంటే అక్కడ సమస్త పదం ఏర్పడలేదు అని అర్థం అని మనకి అక్కడ చెప్తున్నాడు. యాక్చువల్ గా సమాసం ముందే. ఓకే, ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను స్వయం కృతి అనే సమాస పదం తీసుకోలేదు. టెక్స్ట్ బుక్ లో స్వయం కృతి అని ఇచ్చాడు.
పేజ్ నెంబర్ 14లో డాక్టర్ వరలక్ష్మి గారు ఇచ్చింది స్వయం కృతం అని ఇచ్చారు. నేను అక్కడ తీసుకున్నాను. మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన స్వయం కృతి కరెక్టే. ఇప్పుడు సమాస పదము స్వయం కృతి తీసుకుంటారా, స్వయం కృతం తీసుకుంటారా? స్వయం కృతం తీసుకుంటారా? స్వయం క్వశ్చన్ ఇస్తే అలాగా తీసుకోవాలి, లేదంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ రాస్తామంటే ముందు దాకా రాయొచ్చు, రాసి ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. ఒకవేళ మనకు ఆప్షన్ ఉందనుకోండి, వాళ్ళు స్వయం కృతి అని ఇవ్వకుండా స్వయం సూత్రం ఇచ్చి మీరు రాయండి. అప్పుడు ఇదే అది రాసుకొచ్చి ఈ ముందు ఇలా ఈ రెండింటి మధ్య ఏర్పడింది. ఎందుకంటే తద్దితార్థాలు ఇప్పుడు దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అని చెప్తాం. అక్కడ తద్దిత ప్రత్యయం తద్దితార్థం అంటాం. అక్కడ సమాస ప్రసక్తి ఎక్కువ చెప్పాం. అక్కడ అది తద్దితార్థం కాదు. ఇక్కడ కూడా సమాసం ఏర్పడిన తర్వాత తద్దిత ప్రత్యయం ఏర్పడింది. కాబట్టి మనం అలా చెప్పేటప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా రాస్తే, ఇప్పుడు మనం సూత్రం ఇచ్చి ఉదాహరణ రాయండి అంటే మనం స్వయంకృతం చేసుకొని స్వయంకృతం అని రాసుకోవచ్చా? వరలక్ష్మి గారు చెప్పినట్టు రాసుకోవచ్చా? లేదా స్వయం కృతి మన సమాసం తీసుకొని మీరు చెప్పినట్లుగా అదే స్వయం కృతి రాసి తర్వాత మీరు ఇక్కడ అపత్యార్థంలో ఇక్కడ సమాసం ఏర్పడింది, సమస్త పదం ఏర్పడింది కాబట్టి ఇక్కడ అపత్యార్థంలో ఈ అనే ప్రత్యయం వచ్చింది కాబట్టి దానికి ఉన్న లక్షణం యకారయుక్తిగా ఉన్న దాని లక్షణం ఏంటంటే ఆది వృద్ధి. అంటే సూత్రాలు పక్కన పెడదాం, తద్దితేష మాదేహ ఇవన్నీ పక్కన పెడితే ఆ ఉన్న దానికి ఆది వృద్ధి చేసే లక్షణం ఉంది కాబట్టి ఇక్కడ సమస్త పదం ఏర్పడింది కాబట్టి ఒకటే పదం కాబట్టి దాంట్లో ఉన్న మొదటి వర్ణమైన సాకి ఆది వృద్ధి వస్తుంది, అక్కడ అకారం ఉంది, దాని వృద్ధి ఆ కాబట్టి అన్ని చక్కగా రాయొచ్చు. సరేనండి. అది ఇప్పుడు ఇది ఒక విషయం అండి. ఈవిడ వరలక్ష్మి గారు ఇచ్చిన దాంట్లో స్వయం కృతం అనే ఉంది లాస్ట్ కి. స్వయం కృతం స్వయం అదే మరి సమాసం అంటే అంతవరకే కదా. మణికుమార్ గారు మెటీరియల్ మనకి యూనివర్సిటీ మెటీరియల్ చూస్తే అక్కడ క్లియర్ గా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మనకి. నేను తర్వాత ఇంకో విషయం ఏమిటంటే మరి ఇది అవ్యయం అయినప్పుడు దీన్ని ద్వితీయ విభక్తి కింద ఎందుకు చెప్పారు? ద్వితీయ తత్పురుష కింద చెప్పగలరా మణికుమార్ గారు ఏమన్నా? ఇంకా అక్కడ కూడా అంటే ద్వితీయాంతంతో ఉంది స్వయం అనేది అని చెప్పి ఇక్కడ చెప్పుకొచ్చాడు. స్వయం అనేది అవ్యయం, అందుచే ద్వితీయ ఇత్యాది సూత్రం ఉంది శబ్దం అనువర్తి. అవ్యయం అంటే సు అని ఇచ్చాడు కదండి, స్వయం ప్లస్ సు ఇక్కడ అవ్యయం ఇచ్చాడండి. ఇక్కడ వరలక్ష్మి గారు దాంట్లో స్వయం ప్లస్ కృత ప్లస్ రెండింటికి సు ఇచ్చారు. చాలా వరకు ద్వితీయ అనేది అనువర్తించదు అని ఇచ్చాడు మన ఇంగ్లీష్ మన తెలుగు మెటీరియల్ లో. ఇదేమంటారు మన నీలకంఠం గారి పుస్తకంలో. అందుకని ద్వితీయ అనే శబ్దం అనువర్తించదు అని ఇచ్చాడు ఇక్కడ. ఇచ్చారా? అదే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అదే అలౌకికలో సు ఇచ్చారు రెండిటికి, మళ్ళీ ద్వితీయ తత్పురుష అంటున్నారు. అక్కడ అవ్యయంగానే తీసుకున్నారండి. అవ్యయంగానే తీసుకున్నారు. అవ్యయం అంటే అవ్యయంగా తీసుకున్నప్పుడు ద్వితీయ తత్పురుషులు ఎందుకు పెట్టడం? అదే రాకూడదు కదా, ప్రథమ ఏకవచనం రావాలి. అది కానీ స్వయం తేన అనే సూత్రం ద్వితీయ కింద పెట్టాడు. అదే చూద్దామండి, తాంతం వల్లేమో మరి ఏమాత్రం. అది చూద్దామండి. ఆ సూత్రం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మణికుమారి గారితో డిస్కస్ చేద్దాం. మనం కొంచెం ముందుకెళ్దాం. సార్ నాకు ఒక డౌట్, ఇక్కడ అపత్యం అన్న పదము ఏమైతుంది సార్? అది తద్దితం అండి, తర్వాత వస్తుంది. సమాసం తర్వాత ఉంటుంది కదా, అక్కడ పెట్టలేదు కదా. బాగా అడిగారు. అదే అపత్యార్థంలోనే ఈ అనే ప్రత్యయం వస్తుంది అనమాట. దాని అర్థంలో ఈ ప్రత్యయం వస్తుంది. ఇంకా అపత్యం అనే అర్థంలో ఇప్పుడు దశరథస్య అపత్యమాన్ అన్నప్పుడు దాశరథి అన్నప్పుడు దశరథ పెట్టుకొని అపత్యార్థంలో వచ్చే ప్రత్యయం ఏది ఉంటుందో దశరథ అక్కడ కూడా ఈ అనుకుంటా. దాశరథి ఈ వచ్చింది, ఆది వృద్ధి జరిగింది కదా, ఆది వృద్ధి జరిగిందంటే ఈ అనే ప్రత్యయం అక్కడ కూడా. ఈ అపత్య అర్థం ఏదైతుందో ఆ అర్థంలో అన్నమాట అక్కడ ఈ అనే ప్రత్యయం వచ్చింది. ఉండదు. అందుకనే ఇది యాక్చువల్ గా తద్దితం. యాక్చువల్ గా ఇంగ్లీష్ మెటీరియల్ చాలా చక్కగా, అంటే మనం ఇంగ్లీష్ మెటీరియల్ పుస్తకాలన్నీ చదివేటప్పటికి టైం ఇదే లేట్ అవుతుంది కానీ చాలా చక్కగా ఇచ్చాడు క్లియర్ గా.
అంటే సమాసం మేడం ఏర్పడింది ఈ స్వయం రెండు కృతి మధ్య. అపత్యం ఉమ్, అన్నది ఉంటుంది. ఉమ్. స్వయం కృతి అన్నప్పుడు అపత్యం ఉండదు. అట్లానా? అంటే స్వయంకృతస్య అపత్యం అని చెప్పాలి అక్కడ. స్వయంకృతస్య అపత్యం అని చెప్పినప్పుడు ఈ అపత్యార్థంలో అది కూడా పుమాన్ పుల్లింగంలో చెప్తున్నాము. ఆ స్వయంకృతస్య అపత్యం పుమాన్ అంటే పుమాన్ అంటే పురుషుడని, స్త్రీలింగంలో అయితే స్త్రీ అంటే కొంతమంది పుత్రి అని చెప్పే సందర్భంలో సరే ఆ పుమాన్ అని పక్కన పెడితే ఈ అపత్య అర్థంలోని ఆ ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఆ ఈ అనే ప్రత్యయం ముందు సమాసం ఏర్పడింది కాబట్టే సా దగ్గర ఆదివృద్ధి రావాలి. రాని పక్షంలో కార్తీ అవుతుంది అని చెప్పి ఇంగ్లీష్ మెటీరియల్ చాలా చక్కగా వివరించారు. అపత్య అర్థంలోనే ఇది, ఇంకా అది ఉండదు అనమాట. ఇప్పుడు ఇంతకీ అలౌకిక విగ్రహవాక్యం స్వయం ప్లస్ కృతి ప్లస్ కరెక్టేనండి? కరెక్టే అండి అది. అదేమి ఇక్కడ ఈవిడ సాధించింది స్వయం కృతమే, స్వయం కృతి కాదు. స్వయం కృతి ఈవిడ ప్రకారం అది ఒక పేరు, ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ ఎ సేజ్ కాల్డ్ స్వయం కృతి. సో అది స్వయం కృతి ప్లస్ తద్దిత ఏదైతే ఉందో దానివల్ల స్వయం కృతి స్వయం కృతం ఉందా మేడం? స్వయం కృతం ఉంది, స్వయం కృతి ఉంది. అపత్యార్థం తీసుకొని అభివృద్ధి అపత్యార్థం కాదు అది, అపత్యార్థం కాదు అది. అది అతో అమ్మమి పూర్వ అవే ఉన్నాయి దాంట్లో. మేడం మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అక్కడ కృత పుల్లింగాలను చెప్పుకోవచ్చు, కృతం నపుంసకలింగాల్లో చెప్పుకోవచ్చు, స్త్రీలింగం దేంట్లో అయినా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ నపుంసకలింగంలో కృతం అని చెప్పుంటారేమో. సమాసం అపత్యార్థం తీసుకురాలేదు అయితే అక్కడ. ఇది అసలు సమాసం కింద చెప్పట్లేదు. స్వయం కృతి అనేది పేరు అని చెప్తున్నారు, దానికి అపత్యం పుమాన్ స్వయం కృతి అన్నారు. అది వరలక్ష్మి గారి నోట్స్ లో పేజ్ నెంబర్ 14 లో విగ్రహవాక్యము సమస్త పదము రెండు కూడా స్వయం కృతమనే ఉన్నాయి. స్వయం కృతస్య అపత్యం లౌకిక విగ్రహవాక్యం. ఆవిడ స్వయం కృతం అనే పదాన్ని సాధించారు, ఇక్కడ స్వయం కృతం తీసుకురాల. టెక్స్ట్ బుక్ లో స్వయం కృతి అనేది సమస్త పదం ఇచ్చి అపత్యం చేర్చి స్వయం కృతి అనేది ఆదివృద్ధి తీసుకొచ్చి స్వయం కృతి అని స్వయం కృతి. ఈవిడ కూడా అంటే పైన ఇచ్చారు చూడండి, 4 లైన్లు ఇచ్చారు కదా, అక్కడ అలాగే ఉంది. ఈ కింద మాత్రం ఈ స్వయం కృతం దాంట్లో ఫస్ట్ దీంట్లో అపత్యం అని ఇచ్చారు, స్వయం కృతస్య అపత్యం అని ఇక్కడ ఇచ్చారు. కానీ ఫైనల్ గా స్వయం కృతం అనే అంటే సొంతగా చేయబడింది అన్న ఉద్దేశంలో ఇచ్చారు. ఇక్కడ అపత్యం ఉండకూడదు. అపత్యం అని అదే కరెక్ట్ కదా, స్వయం కృతం అనేది మనం సాధించాలి. స్వయం కృతస్య మాట్లాడండి. నేను ఒక మాట చెప్పండి. ఇది నా బుక్ లో ఏమి ఇచ్చారంటే స్వయం కృతస్య అపత్యం స్వయం కృతి సమాసం ఒకటి వలన ఏక ప్రాతిపదికత్వం లభించి పూర్వపదంలోని మొదటి అక్షరానికి వృద్ధి వచ్చింది అన్నారు. అందువల్ల స్వయం కృతి అనేది ఇచ్చారు బుక్ లో. కరెక్టే, అదే చెప్పారు ఇందాక ఆవిడ మణికుమార్ గారు. కానీ స్వయం కృతి అయితే స్వయం కృతస్య అవ్వదు, స్వయం కృతేహి అవ్వాలి కదా. స్వయం కృతస్య అపత్యం అంటే స్వయం కృతం నుంచే చేస్తున్నారు ఆవిడ. కానీ అపత్యం అనవసరం అక్కడ నన్ను అడిగితే. ఆ స్వయం కృతం ఇందులో ఆవిడ సాధించలేదు కనీసం. తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చేమో. పైన మాత్రం ఆ 4 లైన్లు ఇచ్చారు చూడండి లక్ష్మారెడ్డి గారు. దేనిలో స్వయం తేదా అని ఇచ్చినప్పుడు స్వయం అనే అవ్యయం సమర్థమైన కాంత పదంతో సమసిస్తుంది అని ఇచ్చి, స్వయం ఇది అవ్యయం కాంతేన సుబంతేన సమస్యతే స్వయం కృతస్య అపత్యం స్వయం కృతి ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ ఎ సేజ్ కాల్డ్ స్వయం కృతి అని ఇచ్చారు అక్కడ. స్వయం ధాతౌ పాదౌ, అది ఫీట్ వాష్ బై వన్ సెల్ఫ్, అది వేరే, అవి ఇంకా వేరే ఇచ్చారు. ఇదిగోండి ఇంగ్లీష్ లో ద వర్డ్ ద్వితీయ బీయింగ్ ఇన్అప్రోప్రియేట్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ దిస్ అపార్ఫిజం. ఆ స్వయం మీన్స్ బై ఇంగ్లీష్ 41 అండి. ప్లీజ్ గో హెడ్. It governs in instrumental case only. However, Dvitiya is understood in the next sutra Swayam Kritaha
Swayam Kritaha, in this compounding, no change is seen. But by compounding both Swayam and Krita become one word, then Tatita affix E is added. Adivriddhi takes place, then the word Swayam Kritihi is formed. If not compounded, should have been Swayam Kartihi. అదే మీరు చెప్పారు, అది క్లియర్ గానే ఉంది. ఇకారాంతం అయితే కార్తిహి అవుతుంది సమస్త పదం అయితే. లేకపోతే సమస్త పదము స్వయం కృతి అనే సమస్త పదం వస్తే ఆదివృద్ధి స్వాక్ వస్తుంది. సమస్త పదం కాకుండా స్వయం సెపరేట్ గా కృతి సెపరేట్ గా ఉంటే క్రూకి ఆదివృద్ధి వస్తుంది. ఇక్కడ కూడా స్వయం కృతహ తీసుకొచ్చి కృతహ దగ్గర నుంచి ఈ చేరినప్పుడు ఈ కారం వచ్చి ఆ తకారం పక్కన చేరి కృతిహి అవుతుంది. లేదని స్వయం కృతహ సొంతగా చేసుకున్నవాడు, ఆ తర్వాత వాళ్ళ పుత్రుడు అన్నప్పుడు స్వయం కృతిహి అవుతుంది అన్నమాట. కరెక్టేనండి. ఇప్పుడు ఇంకా క్లారిటీ. ఇకారం ఎలా వచ్చిందండి? ఇకారం కృతహ నుంచి కృతిహి ఎలా అయింది? అక్కడ స్వయం కృతహ ఉంది కదా, దానికి ఇప్పుడు మనం ఈ అనే ప్రత్యయం చేరుస్తున్నాం. ఈ ఈలో యకారం అనేది ఇత్, అది వెళ్ళిపోతుంది. కానీ దానికి ఒక లక్షణం ఏమిటి ఉంది అంటే తద్దితే శ్వచామాదేహ అని తద్దిత ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు అచాం ఆదేహే, ఆదిలో ఉన్నటువంటి అచ్చుని వృద్ధి చేసి వెళ్తుంది అనమాట. అది వృద్ధి చేసి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్వయం ఉంది కదా మన దగ్గర, ఆకారం కదా, ప్రథమ అచ్చు ఏంటి అకారం, ఆ అయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి ఏం చేస్తుందంటే అక్కడ అకార ఇకారాలు యకారాలు ముందు ఉన్న వాటికి ఆ ముందు ఆ ఈల్ని డిలీట్ తొలగిస్తుంది. అందుకని స్వయం కృతాలో పక్కన తా పక్కన ఉన్నట్టు అకారం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్కన ఈలో ఈ కదా మనకి మిగిలింది, ఆ ఈ వచ్చి దానికి యాడ్ అవుతుంది. అప్పుడు స్వయం కృతి అవుతుంది అన్నమాట. ఎస్ఏతిచ అనుకుంటా ఆ సూత్రము. ఆ పక్కన ఉన్నప్పుడు ఇకారాది ప్రత్యయము ఇకారం కానీ అజాది ప్రత్యయాలు ఉన్నప్పుడు ఆ ముందు చివరిలో ఉన్న అంతంలో ఉన్న అకార ఇకారాలకి లోపం చేస్తుంది అనమాట. లోపం చేసినప్పుడు స్వయం కృత్ మిగిలింది. స్వయం కృత్తులో ఈ యకారం వచ్చేసేమో స్వా చేసింది, ఈ తొలగించింది కదా పక్కనున్న అని, ఇప్పుడు ఈ వచ్చి ఆడేటప్పుడు స్వయం కృతి అయిపోయింది అనమాట. మనం మామూలుగా ఇంకా ఇది చేసుకుంటాంగా సువాది కార్యాలు చేస్తున్నప్పుడు సు ఆడే స్వయం కృతి అవుతుంది. అంటే స్వయం కృతస్య అపత్యం అనమాట. సొంతగా చేసుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క పుత్రుడు అని చెప్తాం అక్కడ. అమ్మో మణికుమార్ గారు, మీరు ఇంత చెప్తే మాకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఏం చెప్పట్లేదండి, నేను ముందు ఇవన్నీ ఏం చెప్పలా, ఆ సందేహానికి చెప్పానంతే. మా మేడం అడిగిన సందేహానికి నేనేనండి, నాకే సందేహాలు ఎక్కువ వస్తాయి. సారీ. దీన్ని ఎంతటితో ఆపేద్దాము. రీడ్ ఫర్ అవర్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇవన్నీ అసలు ఏం గుర్తు పెట్టుకోక్కర్లేదు, ముందుది సమాసము అని గుర్తించుకోవటమే అంతే మనం అక్కడ చేయవలసింది. ఆ ముందు ఏర్పడుతుందే సమాసము. అలాగేనండి. మేము ఒకసారి మళ్ళీ చదువుతాను, రేపు డౌట్ ఉంటే అడుగుతాం. స్వయం తేనాలో చాలా వరకు అర్థమైంది. లక్ష్మారెడ్డి గారు చెప్పండి సార్. గో హెడ్. ఖట్వా క్షేపే తర్వాత సూత్రము ఖట్వా క్షేపే అండి. ఖట్వా క్షేపే, క్షేపే అనే పదం ఎక్కడొచ్చినా కూడా అది నింద గమ్యమానం అవుతుందండి. నింద ఉంటుంది దానిలో. క్షేపే అనే పదం ఎక్కడొచ్చినా కూడా మనకు తత్పురుషుల్లో 3 చోట్ల 4 చోట్ల క్షేపే అని వస్తుంది. నింద గమ్యమానం అవుతుంది. ఇది నిత్య సమాసం అవుతుంది. ఇది వికల్పంగా ఉండదు, నిత్య సమాసం అవుతుంది. విగ్రహవాక్యం వచ్చి ఖట్వాం ఆరూఢ అనే విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహం వచ్చి ఖట్వా అం ఆరూఢ ప్లస్ అమ్మ ఇక్కడ పెట్టింది రాత్రి గాలికి అనుకుంటా, తీసి అక్కడ పెట్టి మడత పెట్టన్న పెట్టు. సారీ. ఖట్వాం ఆరూఢ విగ్రహవాక్యం అండి. దానికి అలౌకిక విగ్రహ వాక్యం వచ్చి ఖట్వా అం ఆరూఢ ప్లస్. ఇది ప్రాతిపదిక వచ్చి ఖట్వా శబ్దం. అది ఖట్వా స్త్రీలింగ శబ్దం. అది ఖట్వా అం ఆరూఢ సు, ఖట్వారూఢ అవుతుంది. మనం
ఎలా రాసుకోవాలంటే సూత్రం ఖట్వాం ఆరూఢ విగ్రహవాక్యము, అలౌకిక విగ్రహవాక్యము ఖట్వా అం ఆరూఢ ప్లస్ సు అలౌకిక విగ్రహవాక్యము, ఖట్వా క్షేపే అనే సూత్రం ద్వారా, తత్పురుష సూత్రం ద్వారా మనం ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకొని తర్వాత ప్రాతిపదిక లోపం చేసుకుని సుప్పు లోపం చేసుకొని పూర్వనిపాతం ఖట్వా అనేది ప్రథమాలో ఉంది కాబట్టి అది అక్కడే ఉంటుంది. శుభాది కార్యాలు చేసుకుంటే మనకి ఖట్వారూఢ అవుతుంది. దాని అర్థం ఏంటంటే మంచం మీద కూర్చుంటాడు. ఈ నింద ఉన్నప్పుడే అది విద్యార్థి ఎప్పుడు మంచం మీద కూర్చోకూడదు, పడుకోకూడదు అనేది ఉంటుంది. వీడు పడుకున్నాడు, చదువుకోకుండా పడుకున్నాడు అనే అర్థంలో ఇది నింద గమ్యమానం చేస్తూ ఈ సూత్రం చెప్పారు. ఖట్వా క్షేపే, ఇది ద్వితీయలో ఎందుకుందో ఖట్వాం అనేది ద్వితీయలో ఉంది. ఇందాక మనకు అవ్యయం గురించి మాట్లాడుకున్నాము, దానిలో కావాల్సినంత ఉంది మనం చదువుకోవడానికి. మణికుమార్ గారు చెప్పినట్లు ఇది ఖట్వాం ద్వితీయలో ఉంది. ఎక్కడ కూడా నాకు ఒక సందేహం, మన ఇంగ్లీష్ మెటీరియల్లో ఖట్వా అమ్మ ఆరూఢాసు ఇది ఈజ్ అలౌకిక విగ్రహవాక్యం, దెర్ ఈజ్ నో లౌకిక విగ్రహవాక్యం బికాస్ దిస్ ఇస్ ఎ నిత్య సమాస అని అంటున్నాడు. ఓకే, అది మనకి అంటే రాసుకోవటానికి మనం ఖట్వాం రాస్తేనే అమ్ము పెడతామనేది మరి ఎట్లాగా అర్థం చేసుకోవాలో నాకు తెలియలేదు. ఓకే అండి, అంటే ఇది విగ్రహవాక్యం రాయని అవసరం లేదు అంటున్నారు నిత్య సమాసం కాబట్టి. చూద్దాం, కానీ నేను అలా రాసుకున్నాను ఖట్వా మారుడా అంటే నాకు అర్థమవుతుంది, ఇలాగ రాసుకుంటే అర్థమవుతుంది. అది ద్వితీయ మన అమ్ము పెట్టాలి అంటే అలా రాసుకుంటేనే అర్థమవుతుంది. కానీ విగ్రహవాక్య లౌకిక బికాస్ దిస్ ఈజ్ ఎ నిత్య సమాస అంటున్నాడు. అందుకే నాకు దాన్ని అలాగా మనం అవ్యయీ భాగంలో నిత్య సమాసాలన్నీ కూడా విగ్రహ వాక్యాలు రాసుకున్నాం కదా. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చాడండి, ఖట్వాం ఆరుఢ అని ఇచ్చాడు, కానీ విగ్రహవాక్యం అనే పదం రాయలే అక్కడ. మేబీ ఇంగ్లీష్ మెటీరియల్ లాగా దేర్ ఇస్ నో లౌకిక విగ్రహవాక్యం అన్నారు, కానీ మేడం గారు ఇంకొక మేడం చెప్పినట్లుగా ఆ విగ్రహవాక్యంలో ఉన్నవి ఇక్కడ అవిభావ సమాసంలో నిత్య సమాసంలో ప్రతిఫలించవు, వేరేది ప్రతిఫలిస్తుంది. కాబట్టి అలాగా మనకు అర్థం కావాలి కాబట్టి ఒక విగ్రహవాక్యం రాసుకోవచ్చు అని అక్కడ మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ కూడా అలా చెప్పుకోవచ్చేమో. కానీ నిత్య సమాసం అన్నిట్లో విగ్రహవాక్యం రాయకూడదు అంటారా రూల్ ప్రకారం? అంటే నిత్య సమాసం అంటే యాక్చువల్ గా మనకు విగ్రహవాక్యంలో ఉన్న పదాలు ఇక్కడ కనపడవండి. కానీ అండ్ లౌకిక విగ్రహవాక్యం కూడా కనపడదు అని అంటాడు. అయితే మనకి అర్థం కావాలి కాబట్టి అది చెప్పబడుతుంది, చెప్పుకోబడుతుంది అని కూడా ఒక అర్థం ఉంది. మనం ఖట్వాం ఆరూఢ రాసుకొని విగ్రహవాక్యం రాసుకొని అలౌకిక విగ్రహం రాసుకుంటే తప్పవుతుందా? అంటే లౌకిక విగ్రహవాక్యం అని రాయొద్దు, మనం ఇంగ్లీష్ లో వాళ్ళ అంత అంటే గ్రామరియన్స్ రాసుకుంటారు కాబట్టి. నిత్యం అంటే సమస్త పదమే ఉంటుంది కదండి, విగ్రహం ఉండదు దానికి. అందుకని వాక్యం కూడా ఉండదు. మీరు ఖట్వం ఆరూఢ అంటే పాపం మంచం ఎక్కి నిద్రపోతున్నాడు, వాట్ ఈస్ దేర్ అని అనిపిస్తుంది. కానీ అక్కడ నింద గమ్యమానం అయ్యేది ఎప్పుడు అవుతుందంటే సమాసము సమస్త పదం చెప్తేనే. అంటే వాళ్ళు ఆ నిద్రపోడని వ్యక్తులు ఎవరైతే బ్రహ్మచారులు ఇంకా చదువుకుంటున్నవాడు అలాగా ఉండకూడదు అని చెప్పటానికి, నింద గమ్యమానం అవటానికి సమస్త పదం చేయవలసిందే. మీరు ఖట్వమారుడా చెప్పచ్చు మనం ఎక్కడన్నా వేరే విధంగా. అతను ఏం చేస్తున్నా అంటే మంచం ఎక్కి కూర్చున్నాడే, మంచం ఎక్కి చేస్తున్నాడు అని మనం చెప్పొచ్చు. అక్కడ నింద గమ్యమానం కాదు అని అంటున్నాడు. వాక్యంగా చెప్తే లౌకికంగా అలా వాడకూడదు, కానీ రూపసిద్ధికి మాత్రం విగ్రహవాక్యం రాసే రూపసిద్ధి చేయాలి. మేబీ మేడం చెప్పింది కరెక్ట్ అయింది. అంటే ఇంగ్లీష్ మెటీరియల్ లైక్ నాకు ఆ సందేహం. లక్ష్మారెడ్డి గారు డిస్కషన్. లక్ష్మారెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ 16 లో డాక్టర్ వరలక్ష్మి గారు ఖట్వాం ఆరూఢ అని ఇచ్చారండి, ఇచ్చి ఖట్వారూఢ అని సాధించారు. ఇప్పుడు ఆవిడ చెప్పింది కూడా కరెక్టేనేమో, నిత్య సమాసం ఉన్నప్పుడు విగ్రహవాక్యము అవసరం ఉండకపోవచ్చు, కానీ మనం రాసుకుంటే. సందేహాన్ని నేను అడిగాను మహోదయ, నా సందేహాన్ని ఇక్కడ ఇట్లా ఇచ్చారు అక్కడ అలా చెప్తున్నారని నేను సందేహ నివృత్తి. సరే మేడం, వరలక్ష్మి గారు ఖట్వాం ఆరూఢ అని రాసి అలౌకిక విగ్రహం రాసుకొని ఖట్వారూఢ అనేది సమస్త పదం సాధించారు. టెక్స్ట్ బుక్ లో కూడా ఖట్వాం ఆరూఢ అనే పదం ఇచ్చాడు, కానీ విగ్రహవాక్యం అనే పదం రాయలేదు.
అది ఖట్వాం ఆరూఢ రాసుకున్నప్పుడు మాకు మేమంతా కొంచెం చిన్నపిల్లలం కదండి. ఖట్వాం ఆరూఢ రాసుకుంటే మాకు అక్కడి నుంచి స్టెప్ ఈజీ అవుతుంది. సరే, ముందుకెళ్దామా? ఎవరో అడిగారు, ఏమిటి సత్యసాయి గారు ఎవరో మాట్లాడుతున్నారు. అలౌకిక లౌకిక విగ్రహ వాక్యం అంటే బుద్ధి ఏం చెప్పగలరా? అది 2 ఫండమెంటల్ అండి. నేను పర్సనల్ గా చెప్తాను. ఇప్పుడు క్లాస్లో ముందుకెళ్దామండి. ఐఎమ్ టేకింగ్ అన్ యావరేజ్ స్టూడెంట్ యాజ్ ఎ బెంచ్ మార్క్ అండి. ఐఎమ్ నాట్ టేకింగ్ స్టార్టర్ యాజ్ ఎ బెంచ్ మార్క్. సో మీరు నేను సెపరేట్గా మాట్లాడుకుందాం దానికి. సరేనండి? ఓకే, రైట్. సో నెక్స్ట్ సూత్రము సామి. ద్వితీయ తత్పురుషులో తర్వాత సూత్రం సామి. ఇది సామీకృతం. సామి అంటే అర్థము అని అర్థం. అర్థం అంటే సగము, పొట్టలో చుక్క ఉండదు, అర్ధ. సామీకృతం. ఈ సామి అనేది అవ్యయం. పైనలాగానే స్వయం అవ్యయం ఎలాగో ఈ సామి కూడా అవ్యయం. సామి ప్లస్ కృత ప్లస్ సు సామీకృతం అవుతుంది. అలౌకిక విగ్రహ వాక్యము సామి ప్లస్ సు ప్లస్ కృత ప్లస్ సు సామీకృతం అవుతుంది. ఇది సామి అనేది అర్ధ అంటే హాఫ్ అనే అర్థంలో. తర్వాత సూత్రము కాలాహ. కాలాహ సూత్రము ద్వితీయ కాలవాచకము క్తాంత పదంతో సమసిస్తుంది. ద్వితీయ విభక్తి అంతమైన కాలవాచక పదము సమర్థమైన క్తాంత పదంతో వైకల్పికంగా సమర్శించి తత్పురుష సమాసం అవుతుంది. ఉదాహరణకి మాస ప్రమిత అనేది సమస్త పదము, మాసం ప్రమిత అనేది విగ్రహ వాక్యం, మాస అం సమిత ప్లస్ సు ఇది అలౌకిక విగ్రహ వాక్యం. ఇక్కడి నుంచి మనము స్టెప్స్ రాసుకుంటూ పోతాం. మాసం ప్రమిత విగ్రహ వాక్యము, మాస అం ప్రమిత ప్లస్ సు అలౌకిక విగ్రహ వాక్యము. అప్పుడు కాలాహ అనే సూత్రము తత్పురుష సూత్రం చేత అక్కడి నుంచి రాసుకుంటూ మనం ప్రాతిపదిక సంజ్ఞ, ఉపసర్జన సంజ్ఞ, సుప్లోపాలు అవి చేసుకుంటూ శుభాది కార్యాలు చేసుకుంటే మనకు మాస ప్రమిత అవుతుంది. అంటే ఇది మాసమును కొలవడం అనే అర్థం లేదు. అలాగే ఇంకొకటి ప్రతిపత్ చంద్ర ఇది పాడ్యం నాటి చంద్రుడి మాసమును కొలుచుటకు ప్రారంభించను అనేది రెండో ఉదాహరణ. నేను మాస ప్రమిత అనేది బాగా గుర్తుపెట్టుకున్నాను కాలాహాలో. దీనికి సూత్రము కాలాహ సూత్రము ద్వితీయ విభక్తి అంతమైనటువంటి కాలవాచక పదము. ఇక్కడ కండిషన్స్ ఏమిటి? కాలవాచక పదము తాంత పదముతో సమసిస్తోంది. ఇది సూత్రము, ద్వితీయ విభక్తి సూత్రం. తర్వాత సూత్రము అత్యంత సంయోగే అనేది. అత్యంత సంయోగే అంటే చాలా దగ్గరగా ఉన్నమాట. ఇది ఒకటి కాలవాచకమై ఉండాలి. కాలము ముందు దానిలోంచి మనం కాల తేన అనువర్తం చేసుకుంటాం. కాల అనే పదము తేన అనే పదం అనువర్తం చేసుకుని ఇది కాలవాచకమై ఉండాలి, అతి దగ్గరగా ఉండాలి. ముహూర్త సుఖం అంటే ముహూర్తం ప్లస్ సుఖం, ముహూర్త ప్లస్ ప్లస్ సుఖ ప్లస్ సు అంటే ఈ సుఖంలో ఎక్కడ గ్యాప్ లేదు. అది ముహూర్తం క్షణికమైనప్పటికీ కూడా ఆ క్షణికంలో మధ్యలో గ్యాప్ లేదు. అత్యంత సంయోగంగా ఉంటుంది, అత్యంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి రెండు కండిషన్స్, ఒకటి కాలవాచకమై ఉండాలి, రెండు అత్యంత దగ్గరగా ఉండాలి, పక్క పక్కన ఉండాలి, మధ్యలో అంతరాయం లేకుండా ఉండాలి. ఆ ఉద్దేశంలో అత్యంత సంయోగే అనే సూత్రంతో మనకి ముహూర్త సుఖం అని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది ద్వితీయ అండి. మనకి ఎన్ని సూత్రాలు ఉన్నాయి? మెయిన్ ఒకటి ద్వితీయ శ్రిత అతీత ఒకటి, అది మెయిన్ది. తర్వాత మనకి సప్లిమెంటరీ సూత్రాలు స్వయంతేన, ఖట్వాక్షేపే, సామి, కాలాహ, అత్యంత సంయోగే. ఇందులో చూడండి స్వయంతేన సామి అనే రెండు కూడా అవ్యయాలు. స్వయం అనేది సామి అనేది రెండు అవ్యయాలు. ఇది ఒక క్లస్టర్ కింద తీసుకోండి, ఒక టిక్ పెట్టుకోండి రెండింటికి, సామికి వాటికి. తర్వాత కాలాహ అత్యంత సంయోగే రెండు కాలానికి సంబంధించినవి. ఒక్కో దానికి రెండు టిక్కులు పెట్టుకోండి ఆ స్లైడ్లోనే. అంటే ఈ రెండు ఒక గ్రూపు, స్వయం తేన సామి ఈ రెండు ఒక గ్రూపు. ఆ రెండు అవ్యయాలు. అవ్యయము తాప్రత్యాంతంతో. ఇక్కడ సామి కృతం రెండు అవ్యయాలు. అక్కడ కాలాహ అత్యంత సంయోగ రెండు కూడా కాలానికి సంబంధించినవి, తేన వాటికి సంబంధించినవి.
కాబట్టి ఈ రెండు ఒక గ్రూప్ కింద చేసుకోండి. మిగిలింది ఖట్వా క్షేపే క్షేపే అనే పదం ఎక్కడొచ్చినా కూడా నిందగమ్యమానం అవుతుంది ఇక్కడ. ఇది నిత్య సమాసం, మిగతావి వికల్పంగా చేసుకోవచ్చు. ఇది ద్వితీయ తత్పురుషం అండి. తర్వాత తృతీయకు వద్దాము. తృతీయ తత్పురుష కంటే కూడా ఇవి ఒక్క మాట అండి, ఇవన్నీ కూడా తాంతంతోనే సమసిస్తున్నాయి ఎక్సెప్ట్ ద ఫస్ట్ మీరు చెప్పిన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మిగతా అన్నిట్లో కూడా తాంత పదాలతోనే సమసిస్తున్నాయి. అవునండి, ఎక్సెప్ట్ అత్యంత సంయోగి. అది కూడా ఎక్సెప్ట్ ఫస్ట్ ఏదైతే చెప్పారో. ప్రసాద్ గారు చెప్పింది కరెక్ట్ అండి, ఎందుకంటే అక్కడ టెక్స్ట్ బుక్ లో ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇంగ్లీష్ లో చదివి కరెక్ట్ చేసుకున్నా. అక్కడ తేన అనే పదంతో అనువర్తించును, తాంతంతో సమసించి అని అన్నాడు, కానీ అక్కడ తాంతం కాదు తేన అని అనువర్తించదు అని ఉంది. వృత్తిలో ఉందండి లక్ష్మారెడ్డి గారు, మీరు గుర్తుందా? అక్తాంతార్థం వచనం అన్నారు. అక్కడ వృత్తిలో కింద కాలాహ క్షేప తేన అని పదం అన్నారు, తప్పది. ఆ తప్పని కూడా కరెక్ట్ చేసుకుందాం అనుకున్నారు గురువు గారు. కాబట్టి అత్యంత సంయోగా చేలో తేన అనేది ప్రయోగం రాదు అని ఇప్పుడు చెప్పుకున్నాం. అది తప్పించి మిగతా వాటికి సామి కాల కట్వాక్షేపే వీటన్నిటికను తాంత పదంతో సమసిస్తాయి. ప్రసాద్ గారు కరెక్ట్ అండి, మీరు చెప్పింది కింద వృత్తిలో ఇచ్చారు. వృత్తి కరెక్ట్, కానీ వివరణలో తప్పించారు. అక్తాంతార్థం అని ఇచ్చారు. కాలాహ ఇతి ఏవ అక్తాంతార్థం వచనం అని ఇచ్చారు. అంటే తాంత పదం అందులో రాదు. మీరు అన్నది 100% కరెక్ట్. అత్యంత సంయోగే. నేను మిస్ అయ్యాను, నేనే తప్పు రాసుకున్నాను, సారీ. శ్యామల గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ పాయింట్ తీసుకొచ్చినందువల్ల మనకి ఇది క్లారిఫై అయింది. స్వయం తేన కట్వాక్షేపే సామి కాలాహ ఇవన్నీ కూడా తాంతంతో సమసిస్తున్నాయి. అత్యంత సంయోగంలో మాత్రం తాంత ఉండదు, కాలా ఉంటుంది ఇక్కడ. ఇవి ద్వితీయ తత్పురుష అండి. గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఏమిటి, మనకి మెయిన్ సూత్రం మనం ఆల్రెడీ చదువుకున్నాం. ప్రతి తత్పురుషంలో కూడా మెయిన్ సూత్రం చదువుకున్నాము. తర్వాత ఈ సప్లిమెంటరీ సూత్రాల్లో స్వయం తేన సామి అనేది ఒక గ్రూపు, రెండు అవ్యయంతో అవుతున్నాయి మనకి. ఇక్కడ స్వయం అనేది అవ్యయము, సామి అనేది అవ్యయము, తాంత పదంతో అవుతున్నాయి. అక్కడేమో స్వయం కృతం, ఇక్కడేమో సామి కృతం రెండు. తర్వాత కాలాహ అత్యంత సంయోగే రెండు కూడా కాలవాచికాలు. ముహూర్తం సుఖం, మాస ప్రమిత ఈ రెండు కూడా కాలంతో. కాలాలో తాంతం ఉంటుంది, అత్యంత సంయోగంలో తాంతం ఉండదు. తర్వాత కట్వాక్షేపలో నిందగమ్యమానం అవుతోంది, అది నిత్య సమాసం అవుతోంది. ఖట్వామారుఢ. సో వీటిలో చూడండి, మనకు ఖట్వాం అనేది ద్వితీయలాగా కనిపిస్తుంది, కానీ ఖట్వా సూత్రంలో ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి అది పూర్వంగానే ఉంటుంది మనకి. అలాగే మాసం ద్వితీయగా కనిపిస్తోంది, ముహూర్తం ద్వితీయగా కనిపిస్తోంది. ఇవి సప్లిమెంటరీ సూత్రాలు. మెయిన్ సూత్రం అది ద్వితీయ, శ్రిత, అతీత, అది మెయిన్. ఇవి సప్లిమెంటరీలో మనకి 1 2 3 4 5 సూత్రాలు ఉన్నాయి. 5లో 2 గ్రూపులు ఉన్నాయి. అవ్యయంతో 2 ఉన్నాయి, కాలాతోటి 2 ఉన్నాయి, ఎక్స్ట్రాగా కట్వాక్షేపే అని ఒకటి ఉంది. ఇలా గుర్తుపెట్టుకుంటే ద్వితీయ తత్పురుషం మనకు కళ్ళు మూసుకుని కూడా మనం చెప్పొచ్చు అని నా ఉద్దేశం. ఈ ద్వితీయాలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? తృతీయకి వెళ్దాం సార్, బాగుంది. నా ఉద్దేశం ఇక్కడ ఆపుదామండి. మనం ఫ్రెష్గా రేపు తృతీయాన్ని చదువుకుందాం. చతుర్థిలో ఒకటే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. రేపు తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి చెప్పేసుకుందాము. పంచమిలో కూడా సప్లిమెంటరీలు 2 ఉన్నాయి, చతుర్థిలో ఒకటే ఉంది. ఇది కొంచెం లాంగ్ ఉంది. తృతీయలో 5 సప్లిమెంటరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం మొదలెడితే 8:30 లోపల కంప్లీట్ చేయలేము మనం. కాబట్టి ఇక్కడ ద్వితీయతో ఆపుకుందాం నా ఉద్దేశం. అందరూ ఓకేనా అండి దీనికి? ఓకే సార్. ఎందుకని ఆపుతున్నానంటే తృతీయ ఒక బ్లాక్ గా చెప్పుకున్నామండి. తృతీయ ఒక బ్లాక్ గా చెప్పుకున్నాము, ఇవాళ ద్వితీయ ఒక బ్లాక్ గా చెప్పుకున్నాము. అంటే వీడు మనం డీటెయిల్ గా వెళ్తున్నాం కాబట్టి ఈవినింగ్ క్లాస్ పెట్టుకుంటే తొందరగా కంప్లీట్ అవుతాయేమో. ఏమండి, మనం డీటెయిల్ గా వెళ్తున్నాం కాబట్టి ద్వితీయ ఒక్కటే చెప్పుకోగలిగాం ఇవాళ. అవునండి.
సాయంకాలం 7:30 to 9 ఏదో పెట్టుకుంటే అది కూడా ఎక్స్ట్రాగా. లేదండి, ఇన్ని క్లాసులు పెట్టుకోవద్దు. ఎవరికి వాళ్ళు చదువుకోవాలి కూడా కదా, పరీక్షలు చదువుకోవాలి కదా. మన టైం అంతా దీనికే పెట్టేసుకుంటే పేపర్ 1 ఏమవుతుంది, పేపర్ 3 అవుతుంది, పేపర్ 4 ఏమవుతుంది. నా వరకు నేను ఇది ఒకటే చదువుతున్నా, ఇంకేం చదవట్లేదు. అవన్నీ పరీక్షలు ఎప్పుడు చదివితే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా టూ మచ్ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లా. అంటే నాకు తెలిసిందని చెప్పట్లేదు. ఇప్పుడు స్వయం కృతి, స్వయం కృతము అనేది నేను చూసినా కూడా నాకు స్వయం కృతం ఈజీ అయిపోయింది. అపత్యం రాకుండా సొంతగా చేసుకున్నట్టు స్వయం కృతము సొంతగా చేసుకున్న పని తేల్చుకోదాం అనేది అది తీసుకున్నాను నేను. స్వయం కృతి తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా సూత్రాలు వచ్చేస్తున్నాయి మనకి. తద్దిత ప్రత్యయం వస్తుంది, నీ వస్తుంది, ఆది వృద్ధి వస్తుంది, అవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇది ఈజీగా ఉందని తీసుకున్నాను. మనం స్వయం తేనా అని చేస్తే స్వయం కృతం రాసేసి అబద్ధంకి సంబంధం లేకుండా స్వయం కృతం చేసుకున్నా తప్పేం లేదు అందులో. అందుకని అది తీసుకున్నాను, ఈజీగా ఉంటుందని. అంతే మహోదయ, అదే కరెక్ట్. యాక్చువల్ స్వయం తీసుకొస్తే మనకి ఇవన్నీ వస్తాయి, కానీ స్వయం అంటే అంతమందికి. తర్వాత మీరు అందరు నన్ను మన్నించాలి, నేను ఆ ఒక్క పాయింట్ చెప్పడానికి కోసమే స్వయము నేను అర్థమైతే గుర్తుంటాయండి, లేకపోతే మర్చిపోతాం. పర్వాలేదు, కొంచెం డీటెయిల్ అయినాను. ఇంకొక విషయం, ఇంకొకటి ఇక్కడ నాకు సందేహం ఉండి, అంటే ఇంగ్లీష్ మెటీరియల్ లో ఆ లౌకిక విగ్రహ వాక్యము రాదు నిత్య సమాసం కాబట్టి అని చెప్పాడు. ఇక్కడ ఇలాగ ఏదన్నా విద్వాంసులు అంటే అందరూ చెప్పగలిగే వాళ్ళు ఉన్న సభలోనే నేను ఏదన్నా నా డౌట్ రైజ్ చేస్తే నా సందేహం తీరుతుందని రెండో చోట నేను అడిగాను. ఆ మేడం మాధవి లత గారా ఏదో పేరు నేను మర్చిపోయాను, ఆవిడ చెప్పారు. సంతోషం. అంతేగాని నేను క్లాస్ డిస్టర్బ్ చేయాలని మాత్రం అనుకోలేదు, మన్నించండి. ఆ విధంగా ఎవరన్నా భావిస్తారు అట్లా ఎవరు అనుకోవట్లేదండి. మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్ కాబట్టి దేర్ ఇస్ నో ఇష్యూ లైక్ దట్. ఆ స్వయం కృతి డౌట్ నాకు కూడా ఉండేది, అది క్లియర్ అయిపోయింది. చాలా బాగా చెప్పారు. నాకైతే ప్రాబ్లం పెరిగిపోయింది అనుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి క్లాస్ బాగా జరిగింది. అందరికి ధన్యవాదాలు. రేపు కలుగుదామండి. 7:30 మరి 10 నిమిషాలు ఆలస్యం వస్తున్నారు కొంతమంది. ఎన్నింటి పెట్టుకోండి? 7:15 కదా? 7:15 సార్. స్టాండర్డ్ టైం పెట్టుకోండి, 7:15 పెట్టుకుందాం. లింక్ కూడా సేమ్ లింక్ వాడండి. అవునండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్ లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. అందరూ ఓపికగా విన్నందుకు సంతోషం. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.